ఏపీలో పెన్షన్ల వెరిఫికేషన్‌కి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారే ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు కానీ, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కానివ్వండి, అలాగే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వీరందరూ ఏం చెప్పారంటే, చాలామంది తప్పుడు సర్టిఫికేట్‌లతో పెన్షన్‌లయితే పొందుతున్నారు. ఆ పెన్షన్‌లన్నీ కూడా వెరిఫికేషన్‌లో అయితే తొలగిస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే భారీ మొత్తంలో కాకపోయినా కొద్ది మొత్తంలో ఈ పెన్షన్‌లనేవి తొలగించనున్నారు. ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి అసలు ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? అలాగే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది అందరికీ కూడా చేయరు. కేవలం కొద్ది మందికి మాత్రమే చేయడం జరుగుతుంది. ఆ కొద్ది మంది ఎవరో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. పెన్షన్ల వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారో చూసినట్లయితే ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్ అయితే తీసుకోండి. వృద్ధాప్య పెన్షన్ అనేది వయసును బట్టి అయితే ఇస్తారు. అంటే 60 సంవత్సరాలు రాగానే గత ప్రభుత్వం ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది. దీనికోసం చాలామంది ఏం చేశారు, ఆధార్ కార్డులో వయసు అనేది మార్చి పెన్షన్‌కి అయితే అప్లై చేయడం జరిగింది. ఇలాంటి పెన్షన్లు అనేవి ఏ విధంగా గుర్తిస్తారంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో అసలు ఎన్ని సార్లు ఈ వయసు అనేది మార్చారు లాంటి వివరాలు అయితే వస్తాయి కాబట్టి దీని ఆధారంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక వితంతు పెన్షన్ చూసినట్లయితే భర్త చనిపోతే మాత్రమే వితంతు పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. ఇక వికలాంగ పెన్షన్ చూసినట్లయితే వికలాంగ పెన్షన్‌కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అలాగే చాలా వరకు పెన్షన్లు అనేవి ఆ పర్సన్‌ని చూసి అసలు వికలాంగుడా కాదా అని చాలా వరకు తెలుస్తుంది. మరికొన్ని పెన్షన్లు అయితే హోల్డ్‌లో ఉంచి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి వెరిఫికేషన్ చేసి అయితే పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక మత్స్యకార పెన్షన్ కానివ్వండి, అలాగే డప్పు కళాకారులు ఇలాంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి డిపార్ట్మెంట్ పెన్షన్లు అయితే అవుతాయి. అంటే దానికంటూ ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వారికి ఒక గుర్తింపు కార్డుని అయితే ఇస్తుంది. కాబట్టి అలాంటి పెన్షన్లకి ఏం చేస్తారో అలాంటి గుర్తింపు కార్డులు తీసుకుంటారు. అలాగే ఆధార్ కార్డులో వయసు అనేది చెక్ చేస్తారు. ఇలా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు. ఈ ఒంటరి మహిళా పెన్షన్లకి ఏం కావాలి, భర్త నుంచి విడిపోయినట్లుగా విడాకులు లేదంటే ఏదైనా అధికారిక గుర్తింపు విడిపోయినట్టుగా వేరేగా ఉంటున్నట్టుగా లేదా వ ఒంటరిగా ఉంటున్నట్టుగా అంటే మ్యారేజ్ కాకుండా ఎక్కువ వయసు ఉండి ఒంటరిగా ఉంటున్నట్టుగా దానికి సంబంధించి ప్రూఫ్. ఇలా ఏదో ఒక ప్రూఫ్ లేకుండా అయితే ఉండదు. ఇక హెల్త్ పెన్షన్ చూసినట్లయితే ఆ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హాస్పిటల్‌లోనే చాలా వరకు పెన్షన్లు అయితే అప్లై చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ప్రూఫ్‌లు అయితే వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఈ విధంగానే చేస్తారని నీకెలా తెలుసని కొంతమంది కామెంట్ సెక్షన్‌లో అడిగే అవకాశం ఉంది. నాకైతే కొత్తగా ఏం తెలియలేదు. గత ప్రభుత్వం కూడా అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అలా చెప్పడం జరిగింది. ఇక కొద్ది మందికి మాత్రమే పెన్షన్ల వెరిఫికేషన్ అని అయితే చెప్పాను కదా! అది ఎవరికి ఎందుకు అంటే ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వ హయాంలో తప్పుడు సర్టిఫికేట్‌లతో పెన్షన్ పొందిన వారు చాలామంది ఉన్నారు. వారికి వెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్పారు. అంటే గత ప్రభుత్వం అంటే ఎన్ని సంవత్సరాలయింది? 5 సంవత్సరాలయింది. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరైతే కొత్తగా పెన్షన్‌కి అప్లై చేశారో వారికి మాత్రమే పెన్షన్ వెరిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. అంతకుముందు పెన్షన్‌కి కూడా వెరిఫికేషన్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వితంతు పెన్షన్ ఉంది. ఎప్పుడో అప్లై చేసిన పెన్షన్‌లకి ఇప్పుడు వెరిఫికేషన్ అంటే ఇంతకుముందు ఎప్పుడో చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్‌లు అనేవి చాలా వరకు ఇప్పుడు వారి వద్ద అయితే ఉండవు. కాబట్టి చాలా వరకు పాత పెన్షన్‌లు అయితే వెరిఫికేషన్ ఉండవు. కేవలం గడిచిన 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఇలా ఒక డేట్ అనేది బేస్ చేసుకొని ఆ తేదీలో తర్వాత అప్లై చేసిన పెన్షన్‌లన్నిటికి కూడా వెరిఫికేషన్ నిర్వహించే అవకాశం అయితే ఉంది.